అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది తెలిసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఒకసారి సాహిబ్ గారితో మాట్లాడతాను. సాహిబ్ గారు, ఏంటి ఒక సినిమా కథను తలపిస్తూ ఉంది. అందరూ ఏదో అనుకున్నారు, కానీ ఈ విచారణ చేస్తున్న క్రమంలో ఒక్కొక్క విషయాలు కొత్త కొత్తవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కదా. అవును నవీన్ గారు తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారికి, బీజేపీ మిత్రులు కృష్ణకాంత్ గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. సుబ్బారావు గారు చాలా వాల్యుబుల్ అంశాలు చెప్పారు. దొంగలకు దొంగ మనం పాత సినిమాల్లో చూసాం, అలాగే లేటెస్ట్ సినిమాల్లో చూసాం. ఎప్పుడు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్ముకి జవాబుదారీతనం ఉండదండి. ఆ సొమ్ముని ఏ విధంగానైనా దాన్ని అక్రమంగానే ఉపయోగిస్తూ ఉంటారు, సక్రమ మార్గంలో ఎప్పుడు ఉండదు. మేము అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం, ల్యాండ్లో, శాండ్లో, వైన్స్లో, మైన్స్లో అక్రమంగా వైకాపా పార్టీ నేతలు దోచేస్తున్నారండి, దాచిపెట్టుకుంటున్నారండి అని చాలా సందర్భాల్లో చెప్పాం. అవి ప్రజల దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. చాలా అంశాలు ఏంటంటే, కొన్ని అంశాలు ప్రజలకు తెలుస్తూ ఉంటాయి ఎక్కడైనా కానీ కాజేసి, కానీ పెద్ద పెద్ద మొత్తంలో కాజేసి ప్రజలకు తెలియదండి. అవి ప్రజల సొమ్మే. దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కాము. ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఈ 3,500 కోట్లు ఊరక ఎంపానల్లో ఉన్నటువంటి ఆ లిక్కర్ ని ఎక్కడెక్కడ అమ్మాలో ఆ మ్యాపింగ్ చేసినందుకే ఈ కమిషన్ లాంటి. ఇది కాక ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ ఏంటంటే ఒక పీనట్ లాంటిది, కానీ చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు మనం డిస్కషన్ చేసుకునేటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే రాజ్ కసిరెడ్డి, మరి అతను పేరుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారండి, కానీ అతను చేసిన మొత్తం ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి నిందితుడు అతను. సిట్ దర్యాప్తు అధికారులు కూడా అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు దర్యాప్తు అధికారులకే కళ్ళు బయర్లు కమ్మేటువంటి అంశాలు కనపడ్డాయి. దాదాపు 22 మంది వ్యక్తుల్ని ఆ రోజు ఎంక్వైరీ చేశారు, 27 ఇళ్లలో సోదాలు చేశారు. అంటే తన నెట్వర్క్ ఏ విధంగా ఉందో చూడండి. ఎక్కడ బంజారా హిల్స్, ఎక్కడ శంషాబాద్ ఫామ్ హౌస్లు, ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, ఇవన్నీ సేదించినప్పుడు చాలా సందర్భాల్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వాటితో పాటు రాజ్ కసిరెడ్డి యొక్క ఆ కేవైసీ, అదేవిధంగా బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు చూసినప్పుడు ఈ అక్రమ మద్యానికి సంబంధించినటువంటి డబ్బుల్ని అతను రియల్ ఎస్టేట్ లో పెట్టాడని చెప్పి, అదేవిధంగా బంగారం కొంత కొన్నారని, కొంత ఒక ఎంపీ ఏముందిలే, అవినాష్ రెడ్డి అనేటువంటి ఆ వ్యక్తికే డైరెక్ట్ ఒక 5 కోట్లు ఒకసారి, తర్వాత కొంత మొత్తంలో ఒకసారి ఇచ్చినట్టు, తర్వాత రియల్ ఎస్టేట్ లో వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ లో కొంత అమౌంట్ అతనికి ఇచ్చినట్టు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత వైకాపా పార్టీ నేతలు చాలా మంది బయటకు వచ్చేసి అసలు మాకేం సంబంధం లేదండి అని చెప్పి బుకాయించారు. ఫస్ట్ అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇంకా రోజా కావచ్చు, వాళ్ళు ఏదేదో మాట్లాడారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సిట్ దర్యాప్తు అధికారులు దర్యాప్తుకి వెళ్లే మొదలు ఒక్కొక్క అంశం బయటకు వస్తా ఉంది. సరే, ఒక 11 కోట్ల రూపాయలు దొరికినాయి 11 అట్టపెట్టిలో. అప్పుడు కూడా 12 అట్టపెట్టి ఉండాలి కదని చెప్పి పేరు నాని గారు అన్నారు. అంటే తను ఏదో చూసినట్టు, బట్ అది వాస్తవమో, ఎందుకంటే రాజ్ కసిరెడ్డి వాళ్ళందరూ కలుస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరికీ చెప్పు ఉండొచ్చు బహుశా. వీటన్నిటి వెనకాల ఉండి ఎప్పటికప్పుడు పోలీసులకు క్లూ ఇస్తున్నటువంటి విజిల్ బ్లోయర్ అంటారండి. మరి మనకు తెలుసు, రెడ్డి గారు మనందరం చూసాం. ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మరి విజయసాయి రెడ్డి గారు పోలీసులు చెబుతున్నాడు, అధికారులు చెబుతున్నాడు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తానండి అని చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగినటువంటి కొత్త ట్విస్ట్ ఏంటంటే, రాజ్ కసిరెడ్డి ఆ 11 కోట్లు దొరికినాయి. అది కాక ఫామ్ హౌస్ లో, ఆయన ఫామ్ హౌస్ లో డబ్బులు దొరికినప్పుడు కూడా అదేదో బాలిరెడ్డి ఫామ్ హౌస్ అండి, ఆ ఫామ్ హౌస్ నాకు సంబంధం లేదు, ఆ బాలిరెడ్డి మా ఆవిడ ఒక హాస్పిటల్లో వాళ్ళిద్దరు వాటాదారులండి, అసలు నాకేం సంబంధం అది అని అన్నారు. తర్వాత ఆ డబ్బులను కూడా ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయండి, ఆ నోట్ల మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ నోట్ చేయండి. అసలు చూడండి, అంటే దొంగ ఎక్కడ అనుమానం రాకుండా, ఎవడైనా కానీ డబ్బులు దాచిపెట్టుకునేటప్పుడు సీరియల్ నెంబర్ చూస్తారండి. ఉప్పల్ సుబ్బారావు గారు, అక్రమ సొమ్ము దాచిపెట్టుకునేటప్పుడు సీరియల్ నెంబర్లు చూస్తారా? అంటే ఇక్కడ జరుగుతున్న విధానం చూడండి. అంటే ఏంటి, ఆ సీరియల్ నెంబర్లు చూడండి అన్నప్పుడు ఈ వరుస సీరియల్ నెంబర్లు అయి ఉంటాయి. ఎందుకంటే ఆ సిట్ దర్యాప్తు అధికారులకు కూడా అనుమానం వచ్చింది, ఈ డబ్బు ఫ్రెష్ డబ్బు అండి వాళ్ళు తెచ్చింది, వాళ్ళు ఆ నోట్ల కట్టలు మొత్తం కూడా సీల్డ్ కట్టలు, కాబట్టే వాళ్ళు ఆ మాట అన్నారు. దీనితో పాటు ఈ రోజు ఒక కొత్త అంశం ఏంటంటే, దాదాపు సుమారు 5 కోట్ల రూపాయలు, అది మనం ఏదైతే ఈశ్వరు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నట్టు రాజ్ కసిరెడ్డికి సన్నిహితులు వీళ్ళందరూ కూడా. రాజ్ కసిరెడ్డి, ఈ అనిల్ చోక్రా అనేటువంటి వ్యక్తి కూడా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఈ ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి
మిత్రులు ఈశ్వర్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే సైమన్ ప్రసన్న, ఇతను కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈ సైమన్ ప్రసన్న తర్వాత మోహన్ కొల్లిపూరి, ఈ మోహన్ కొల్లిపూరి అన్నే అనిల్ కుమార్ అండి. అతనికి కాలు ఇరిగి రెస్ట్ తీసుకుంటే ఈ రషిత అనేమి ఆయన గర్ల్ ఫ్రెండ్, ఆయనకి గర్ల్ ఫ్రెండ్ అండి. ఆయన చూస్తానికి వచ్చినప్పుడు అక్కడ ఈమెకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్. ఆయన ఒరిస్సాలో ఉన్నారు. అరే ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఈ విధంగా ప్లాన్ చేస్తే ఇర్షాద్ అనేటువంటి వ్యక్తికి అక్కడి నుంచి వీళ్ళు భాగస్వామ్యం కలిపారు. ఆ ధ్యానంతో కలిపేసి ఆ 5 అట్టపెట్టెలను కాజేసి వాటిలో ఉన్న డబ్బులు మరి ఇర్షాద్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడం, కొన్ని ఇర్షాద్ దాచిపెట్టి చేసినందుకేమో అతను 2 కోట్ల ముట్ట చెప్పారని చెబుతున్నారు. దానితో పాటు మిగిలిన 3 కోట్ల రూపాయలకు సంబంధించి వీళ్ళు ఒరిస్సా తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని మధ్యలో ట్రాన్సాక్షన్లు జరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అదే కాజేసిన డబ్బే కాబట్టి వీళ్ళు ఎటు కంప్లైంట్ ఇవ్వలేరు, ఈ డబ్బును మనం కాజేయొచ్చు అని దీన్ని సిట్ దర్యాప్తు అధికారులు వాళ్ళ దర్యాప్తులో బయటికి తీసుకొచ్చారు. వాస్తవంగా ఇదే కాదండి, ఎప్పుడైనా కానీ అక్రమ సొమ్ము బయటికి వెళ్ళినప్పుడు అది పలు విధాలుగా పలు చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్పాలి. తప్పు చేసినోడు నేను తప్పు చేయలేదని అనుకుంటా ఉంటాడు, కానీ ఆ తప్పుని ఎవడో ఒకటి చూస్తూ ఉంటాడు. ఒక సామెత ఉంది కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నన్ను ఎవరు చూడలేదు అనుకునేది. ఆ సామెతగానే జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సిట్ దర్యాప్తు అధికారులు విజిల్ బ్లోయర్ అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా తీసుకొచ్చి 4 పీకాలండి. అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అతను బయటకు వదిలితే ఏమైందంటే డైవర్షన్ పెడుతున్నారు. అతను చాలా తెలివిగా తప్పించుకున్నాడు అండి. మీరు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశంలో కూడా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడేవాడు, ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద అవాకులు చవాకులు పేలేవాడు. ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకుల మీద కూడా కొంత మాట్లాడేవాడు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద మాట్లాడేవాడు కాదు. మీరు పురంధేశ్వర్ గారు కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే ఆ శాంపిల్స్ పంపించినప్పుడు ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని చేసేటట్టు మాట్లాడాడు. మీకు ఇవన్నీ తెలుసండి. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు సైలెంట్ అయ్యాడండి? అంటే సైలెంట్ కాదు సాహెబ్ గారు, ఏదైనా సరే విచారిస్తారు. ఎందుకు విచారించకుండా వదిలేస్తారు? ఖచ్చితంగా విచారిస్తున్న క్రమంలో నవీన్ గారు నోటీసులు ఇస్తారు. నేను అనేది ఇక్కడ ఒక లీగల్ పాయింట్ ఉందండి. ఇప్పుడు దొంగతనం చేశాడు, వాడికన్నా చూసినోడు ఎక్కువ చెబుతున్నాడు. ఇక్కడ ఆ చూసిన వ్యక్తే విజయసాయి రెడ్డి, అతను ఎక్కువ చెబుతున్నాడు అండి. అంటే వీళ్ళ దగ్గరే కాదు సార్, ఇంకా చాలా సార్లు డన్నులో డబ్బులు దాచిపెట్టారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. వాళ్ళ మధ్య కొన్ని పొరపచ్చాలు రావచ్చు. ఎందుకంటే బొప్పాల సుబ్బారావు గారికి తెలుసు దొంగల మనస్తత్వం. ఆయన కోర్టులో చూస్తూ ఉంటారు. కోర్టులో వాళ్ళు వేసే నాటకాలు, వాళ్ళు వేసేటువంటి ఒక్కోసారి కన్నీళ్లతో వాళ్ళు అవతల వ్యక్తిని మెస్మరైజింగ్ చేస్తానని చూస్తూ ఉంటారు. ఈ లిక్కర్ స్కామ్ లో కూడా అదే జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ ఒక ఆట ఆడిచ్చాడు. సరే, ఏదైనా సాహెబ్ గారు మాట్లాడదాం, అన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి.